జగన్ హయాంలో మరొక కుంభకోణం తాజాగా వెలుగులోకి వస్తుందన్నటువంటి తెలుగుదేశం సోషల్ మీడియా హైలైట్ చేస్తోంది. ఇందులో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో నకిలీ హోలోగ్రామ్ స్టిక్కర్లతో మద్యం సరఫరా జరిగినట్టు అనుమానాలు చెబుతుంది. డిపోల నుంచి కాకుండా కంపెనీల నుంచే దుకాణాలకు మద్యం తరలించారని ఆరోపణలు వినవస్తున్నాయి. ఏడాదికి 13,68,00,000 మద్యం బీరు బాటిళ్లకు హోలోగ్రామ్ స్టిక్కర్ల టెండర్లో కూడా గోల్మాల్ చేశారని ఆరోపిస్తున్నారు. మద్యం బీరు బాటిళ్లకు హోలోగ్రామ్ స్టిక్కర్ల టెండర్లో సంబంధించి గోల్మాల్ జరిగిందని, నకిలీ హోలోగ్రామ్ స్టిక్కర్లకు మద్యం టెండర్లను పక్కదారి పట్టించినట్టు అభియోగాలు ఉన్నాయన్నది వాళ్ళు హైలైట్ చేస్తున్నారు. హోలోగ్రామ్ టెండర్ల మీద విజిలెన్స్ విచారణ కొత్త అంశాలు వెలుగులోకి వచ్చినాయి. హోలోగ్రాముల పేట భారీ స్థాయిలో స్కామ్ జరిగినట్టు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా హోలోగ్రామ్ టెండర్లు చేపట్టినట్టు విచారణలో వెల్లైంది. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ లేకుండా టెండర్లు ఇచ్చినట్టు హోలోగ్రామ్ కంపెనీలకు ఏపీఎస్బీసీఎల్ పూర్వపు ఎండీ వాసుదేవరెడ్డి టెండర్లు కట్టబెట్టినట్టు విచారణలో తేటతెలమైంది. జీఎస్టీ లావాదేవీల సమాచారం లేకుండా కట్టబెట్టారని, గత వ్యాపార వివరాలు లేకుండా టెండర్లు కట్టబెట్టినట్టు విచారణలో స్పష్టమైంది. హోలోగ్రామ్ టెండర్ల కీలక సమాచారం గల్లంతవడంతో పాటు టెండర్ల ఖరారులో సాంకేతిక కమిటీ నివేదిక మీద అధికృత సంతకాలు లేనట్టు గుర్తించారు. సాంకేతిక కమిటీ సమావేశం మీట్స్ కూడా గల్లంతైనట్టు గుర్తించారు. హోలోగ్రామ్ టెండర్లపై ఈ నేపథ్యంలో ఏం చర్యలు తీసుకుంటారు అన్నది చూడాల్సి ఉంది.